ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూర్తి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. గురుగారు, ఈ జూలై 4 నుంచి ఆగస్ట్ 1 వరకు శుక్రగ్రహ సంచారం జరగబోతుందని తెలియజేస్తున్నారు. మరి ద్వాదశ రాశులైన మకర రాశి వారికి దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? మా మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే శుక్ర భగవానుడని మనం చెప్పుకోవాలి. ఈ కలియుగంలో ఏ యుగంలోనైనా సరే శుక్రుడు ఆనందానికి, అట్లాగే ఆహ్లాదానికి, అనంత కోటి అయినటువంటి ధనాన్ని వర్షరూపకంగా కురిపించేటటువంటి గ్రహం ఏదైనా ఉంటే అది శుక్రగ్రహం. అందుకనే రే నాయన, వీడికి శుక్రమహర్దశ పట్టింది, చాలా విశేషమైనటువంటి జీవితం ప్రారంభమైందిరా, ఇక వీడి జీవితంలో ఏది ముట్టుకున్నా బంగారమే. అంటే మనకి బంగారానికి సంబంధించి గురుడు, బుధుడు, శుక్రుడు ప్లస్ రవి కూడా రాగికి సంబంధించిన, ఈ 3 గ్రహాలలో శుక్రుడు బాగా బంగారానికి సంబంధించిన వాడు. ప్లస్ స్త్రీలు అంటేనే శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు స్త్రీలు, కుజగ్రహంలోంచి పుట్టిన వాళ్ళు పురుషులు అని చెప్పి శాస్త్రంలో ఉంది. అందుకనే సౌందర్యానికి, అందానికి, తేజస్సుకి, ధనానికి, కీర్తికి, ప్రతిష్టకి ఏ రకంగా చూసినా సుగంధ ద్రవ్యాలను ఉంటాయి కదా, పూలు కావచ్చు, సువాసన కలిగించేటటువంటి పూలు కావచ్చు, పత్రాలు కావచ్చు, ఇంకేదైనా ఆహారపరమైనటువంటి పదార్థాలు కావచ్చు, ఏవైనా అంతే కదా, అవన్నీ కూడా ఏంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటారు. అంటే దేవతలకి ఉపయోగపడేవి శుక్రగ్రహానికి సంబంధించిన పుష్పాలే. స్త్రీలు పుష్పాలు ధరిస్తారు. అసలు ఇప్పుడున్న కాలమానంలో స్త్రీలు అసలు పుష్పాలు ధరించట్లేదు, ఏదో ఫంక్షన్స్కి మాత్రమే, పెళ్ళిళ్ళకి చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కూడా చాలా వరకు ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు, అందంగా ఏదో సినిమాల్లో చూపించినట్టుగా. రియల్గా మల్లెపూలు, తెల్లటి పూలన్నిటికీ శుక్రుడు అధిష్టాన దేవతమ్మ. ఎవరైతే తెల్లటి పూలని ధరిస్తారో స్త్రీలు, వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంటే వివాహం అవుతుంది, వివాహమైన తర్వాత అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. దాని ద్వారా కుటుంబంలో నిత్యము సుఖంగా, సంతోషంగా వీరు వండి పెట్టడము, భర్త భుజించటము, వీరి మధ్య అనురాగము, ఆత్మీయత వృద్ధి చెందుతూ సత్సంతానానికి దారితీస్తుంది. సౌఖ్యం లేదనుకో అమ్మా, భార్యాభర్తల మధ్య అసలు సౌఖ్యము కలగాలన్నా ఆకర్షణ అందముతోనే ప్రారంభమవుతుంది. ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించాలి అంటే ముందు స్త్రీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అంటే తేజోమయంగా, అంటే అందంగా, రమణీయంగా తయారయ్యి పుష్పాలు ధరించటము మంగళదాయకం అమ్మ. పుష్పాలు అందంలో ఒక మంగళదాయకము. మన అమ్మవార్లకి పూలు ఎందుకు పెడతారమ్మా? దేవాలయాల్లో కానీ మన ఫోటోలకి పూలు తెచ్చేస్తాం. ఒక్కొక్క పూల మూర దండ 60 రూపాయలు ఉండని, 100 రూపాయలు ఉండని తెచ్చి వేస్తాం. కానీ స్త్రీలు మాత్రము ఇప్పుడున్న కాలమానంలో ధరించట్లా. అందుకనే సంతానోత్పత్తి తగ్గిపోతుంది, సృష్టి ధర్మము నడవట్లేదు, ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఆలు మగలికి మధ్య, అంటే దంపతులకి ఒకళ్ళ మధ్య ఒకరికి విద్వేషాలు, విపరీతమైనటువంటి కొట్లాటలు, కోర్టు కేసులు, డబ్బంతా కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ వ్యవహారము, స్త్రీకి అందము ఎంత గొప్పదో, ఇగో ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. ఎక్కడో 100లో ఒక 4 10 మందో పురుషులు మాత్రమే భేదం కనిపిస్తోంది. మొత్తం స్త్రీలలోనే మానసిక ద్వేషాలు, దోషాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న కలియుగంలో. సృష్టి కలగాలన్నా, సృష్టి నాశనం అవ్వాలన్నా స్త్రీ లేకుండా సృష్టి డెవలప్ అవుతుందే. శక్తి స్వరూపిణి స్త్రీ. కాబట్టి స్త్రీ ఏమనుకుంటుందంటే అసలు నేను శక్తిని కాదని మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో స్త్రీ నేనే శక్తిని అని మర్చిపోయారు. నేనే ప్రకృతిని, నేనే ఆనందాన్ని, నేనే ఆహ్లాదాన్ని, నేనే కోరికని జయించాలన్నా, కోరికని కలిగించాలన్నా స్త్రీయే ముఖ్య కారణం. మరి అంతటి స్త్రీకి ముఖ్యమైనటువంటి మనకున్న నవగ్రహాలలో శుక్రుడు మాత్రమే అధిష్టాన దేవత. మరి శుక్రుడు జూలై మాసంలో 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి ప్రయాణం కావిస్తున్నాడు, దాదాపుగా ఆగస్టు 1వ తేదీ వరకు. మా మకర రాశి వారికి శుక్రుడు అష్టమంలో ఉండటం, కేతువుతో కలిసి ఉండటం, ద్వితీయంలో రాహువుతో చూడబడటం, దీని ద్వారా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నట్టుండి ఆర్థికపరమైనటువంటి విషయాలలో, అంటే వీరు ఆలోచించే తీరు,
ఒకలా ఉంటే ఆర్థికంగా వీరు పెట్టే పెట్టుబడుల విషయంలో కొంత నష్టాలు చవి చూసే అవకాశాలు ఉంటాయి. అట్లాగే కొంతమందికి సంతానపరమైనటువంటి ప్రతిబంధక దోషాలు, అంటే సంతానం ఎవరినైనా ఇష్టపడటం, దానికి తండ్రి ఒప్పుకోకపోవటం, దాని ద్వారా కుటుంబంలో చీలికలు కలగటం, ఇలాంటివి కూడా కలగటానికి మకర రాశి వారికి సంతాన ప్రతిబంధక దోషాలు, అది విద్యా విషయంలో కావచ్చు, సంతానానికి సంబంధించిన పెళ్లి విషయంలో కావచ్చు, సంతానానికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబంలో కొంచెం తండ్రికి వీరికి అవరోధాలు, ఇబ్బందులు కలుగుతూ మానసికమైనటువంటి అప్రశాంతత, దాని ద్వారా వీరి యొక్క ఆరోగ్యం పైన కాస్త ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. కొంతమందికి ప్రయాణాలలో అలసట వలన కూడా ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. కొంతమందికి అకస్మాత్తుగా ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి లాభాలు వస్తాయి. అంటే వారు దాచుకుంటారు కదా, 20 ఏళ్ళ బట్టి ఇన్సూరెన్స్లు గడుపుతుంటాయి కదా, లేకపోతే భర్త అయితే భార్య వలన, భార్య అయితే భర్త వలన అకస్మాత్తుగా ధన లాభాలు కలగటానికి, లేదా వీరి పేరు మీద కొంత ఎసెట్స్ ఎక్కడో పెట్టుంటారు, బంగారం కొని లేకపోతే షేర్స్లోనే పెట్టుంటారు కదా, ఒక్కోసారి అకస్మాత్తుగా ఇది కూడా వారికి వచ్చి డబ్బుగా కలిసి అసలు డబ్బుని వారు లెక్క అయినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే బ్యాంకులో అంత అమౌంట్ పడడానికి కూడా అవకాశం ఉంటుంది మకర రాశి వారికి. అదే రిటర్న్లో చూసినట్లయితే కనుక వారి జన్మజాతకాల్లో పరిస్థితులు ఇంకోలా ఉన్నట్లయితే అదే ధనము వీరు నష్టపోవడం ద్వారానో, సంతాన నష్టం వలనో, లేకపోతే ఉద్యోగంలో వీరు అనుకున్నటువంటి ఫెసిలిటీస్ దొరకవు, ఉద్యోగంలో స్త్రీ అయితే పురుష బాధ, పురుషులకైతే స్త్రీ వలన బాధలు కలగటం వలన వీరు లేనిపోని సమస్యలకు గురయ్యి సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మకర రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే లాంగ్ లైఫ్ సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే పెట్టుబడులు, జీవితంలో మనకి 10 సంవత్సరాలు దాచుకుంటే డబ్బులు వస్తాయి అనుకున్న విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కుటుంబంలో కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీరు మాట్లాడేది ఒకటైతే భార్యాభర్తలు ముఖ్యంగా ఈ రాహుకేతువులు ఏం చేస్తారంటే దాన్ని డైవర్ట్ చేస్తారు. వీరి అర్థాలు వేరుంటాయి. ఇళ్లలో చాలామంది భార్యాభర్తలు, భర్త ఒక మాట అంటాడు, భార్యకి అది యుగో ఫీలింగ్ కావచ్చు, ఇంకో ఫీలింగ్ కావచ్చు, అన్నమాట అర్థమవుతుందో లేదో తెలియదు. వీరనేది ఒక మాట అయితే వీరు అర్థం చేసుకునేది ఒకట, ఆవిడనేది ఒకటైతే ఈయన అర్థం చేసుకునేది ఒకటి. సమస్యలు ఎక్కడ వస్తాయి అనుకున్నారు? 100 ఉంటాయి, దానికి అసలు ఏం తెలియదు వాళ్ళకి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కడ వస్తాయి ఎవరికి తెలియదు. అనుభవించే ఆనందం తక్కువ, కష్టపడే సాధనాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఎన్నో రకాలుగా వీరికి ఇబ్బందులు కలిగి, మతి చంచలత్వం కలిగి, రకరకాల పిచ్చి ఆలోచనలు కూడా వచ్చే అవకాశం మకర రాశి వారికి ఉంటుంది. సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. చదువుకునే విద్యార్థులు మీ ఆలోచనలు వేరే రకరకాల వైపుకి వెళ్తాయి. ప్రేమికులకైతే కనుక భంగం ఏర్పడుతుంది. కొంతమందికి ఆర్థిక ధన విషయాల్లో కానీ భార్యాభర్తల మధ్య అవమాన దోషాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ద్వేషాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా నష్టపోతారు. ఉద్యోగంలో కూడా కాస్త వెసులుబాటు జరగటము, ఉన్న ఉద్యోగం పోవటము, దాని ద్వారా వీరు మానసికంగా డిప్రెషన్ లెవెల్స్కి వెళ్ళటము. మకర రాశి వారికి శుక్రగ్రహము చాలా మంచి గ్రహం అమ్మ. ఆయన అష్టమంలో ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం. దాని తోడి రాహుకేతువులతో సంబంధము ఇంకా దోషప్రదంగా ఉంటుంది. వీరు చండీ ఉపాసన ఉన్నటువంటి వాళ్ళ చేత చండీ అమ్మవారి హోమం చేసుకోవటం, లేకపోతే ఇప్పుడు వారాహి అమ్మవారి ఉత్సవాలు, ఆ తల్లి యొక్క హోమాలు చేయించుకోవటం, లేకపోతే గురువులుగా మాలాంటి వాళ్ళని సంప్రదించి అసలు వాళ్ళ జాతకంలో ఏం జరుగుతుంది, వివాహపరంగా కొంతమంది రెడీ అవుతారు, వివాహం చేసి వెంటనే ధనపరంగా నష్టపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు. కాబట్టి ఇలాంటి ఎన్నో దోషాలకి పరిహారం ఏంటంటే జన్మజాతకం. జన్మజాతకంలో తెలిస్తే గోచారంలో జరిగేవి కరెక్ట్గా జరుగుతున్నాయా, లేకపోతే దశలు ఇంకో రకంగా ఉండి ఇక్కడ జరగవా అనేది తెలుసుకోవాలంటే జాతక విశ్లేషణ చేయించుకోవాలమ్మా. గురుగారు, మొత్తం మీద శుక్రగ్రహ సంచారం మకర రాశి వారికి ఎలా ఉందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.